రైతుల ఉసురు తగిలే కేసీఆర్ మంచాన పడ్డారు. కవిత జైలు పాలైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఏం చేయలేదన్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి 80 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అవసరమైతే ఏడాదికే పనులు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే నిధులు విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఘాట్ రోడ్ తో పాటు పైన 4-5 గెస్ట్ హౌస్లు, బాత్రూమ్లు కట్టే బాత్రూమ్స్ ఇబ్బందులు లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా స్వామివారి దీన్ని రాబో 5 సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్ సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే మల్ల జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యాపేట కానీ గోదావరి కానీ ఈ దారిన పోయే విజయవాడ జాతీయ రహదారికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని